Check. Hello everyone. I am super excited today to do this with Kavita Garu because it's very nostalgic for me. కరెక్ట్గా 10 years బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసాం. గుర్తుందా మీకు? చెప్పండి. మీకు గుర్తుందా? 10 ఏళ్ల క్రితం మనం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చేసి ఎస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ ఇన్ ద 10 years, మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి అందరికీ. వే2 న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్లో తెలంగాణ రక్షణ సేనగా కొత్తగా ఒక రాజకీయ శక్తిగా పుట్టుకొచ్చినటువంటి మాకు మా పార్టీకి ఇంత మంచి వేదికనిచ్చి మా అభిప్రాయాలను ప్రజలతో పంచుకునేటటువంటి సమయం ఇచ్చినందుకు వే2 న్యూస్ వారికి ధన్యవాదాలు. ద సేమ్ టైమ్ ఐ షుడ్ సే ఇన్ ద లాస్ట్ 10 years నా పర్సనల్ లైఫ్ అనే కాదు, హౌ మీడియా హెస్ చేంజ్డ్ అని చెప్పడానికి వే2 న్యూస్ యొక్క ప్రయాణమే మనకు కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. దాదాపు 2016లో వాళ్ళు లాంచ్ చేస్తే ఇప్పుడు 2026. ఇన్ ద లాస్ట్ 10 years ద వే దే హెవ్ చేంజ్ జర్నలిజం అంటే సిటిజన్ సెంట్రిక్గా ఎట్లయితే మార్చుకోగలిగినారో దాదాపు 20 నుంచి 30,000 మంది సిటిజన్స్ కంటిన్యూస్గా పంపిస్తూ ఉంటారు ఆర్టికల్స్, వాళ్ళ ఊర్లలో జరిగేటటువంటి సమస్యలన్నీ కూడా వే2 న్యూస్కి పంపిస్తూ ఉంటారు. అంటే ఎట్లా అయితే కొన్ని ఏసీ రూమ్లలో కూర్చొని కొంతమంది పెట్టుబడిదారులు నిర్ణయించేటటువంటి వార్తలు కాకుండా నిజంగా ప్రజలకు ఉన్నటువంటి వార్తలు, ప్రజల్లో ఉన్నటువంటి వార్తల్ని తీసుకొని చెప్పగలగడం అనేది ఒక రెవల్యూషనరీ అని నేను అనుకుంటున్నాను. ఆ రెవల్యూషన్ని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చినటువంటి వే2 న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, అన్నిటికన్నా ఎక్కువ సిటిజన్ జర్నలిస్ట్కి మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నానండి. అంటే కొన్ని విషయాల్లో నిజంగా గూగుల్లో కూడా లేనటువంటి ఊర్ల నుండి కూడా రిపోర్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. అండ్ మీడియా ఇదే విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా మా ఆడబిడ్డల సమస్యలు ఎక్కువగా చూపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఎస్, ఇన్ ద లాస్ట్ 10 years సిన్స్ ఆర్ ఇంటర్వ్యూ ఐ బిలీవ్ లాట్ హ్యాస్ చేంజ్డ్. పర్సనల్గానే కాదు, పొలిటికల్గా, అదేవిధంగా ఒక మనిషిగా నేను నా జీవితంలో అనేకమైనటువంటి చేదు అనుభవాలు అనుకోవచ్చు, కఠినమైనటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, అవన్నిటినీ ఫేస్ చేసిన తర్వాత నాలో కూడా కొంత పరిణితి వచ్చింది, నాలో కూడా కొంత మార్పు వచ్చింది. ప్లస్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి ఒక సంకల్పం, బలమైన సంకల్పం వచ్చింది. సో అందరికీ నచ్చని తొవ్వైనా సరే మనం కరెక్ట్ అనుకునే తొవ్వలో వెళ్ళాలనే బలమైన సంకల్పం ఈ 10 సంవత్సరాలలో నాకు పర్సనల్గా వచ్చిందని నేను భావిస్తాను. అయితే మ్యామ్ ఒక మాట, మనం 10 ఏళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు ఆ రోజు. మొన్న ఈ మధ్య మీరు కేసీఆర్ గారిని మరమనిషి అన్నారు. దానికి మీరు ఇచ్చే రీజనింగ్ ఆన్సర్? కేసీఆర్ గారు ఆ రోజైనా గొప్ప మనిషి, ఈ రోజైనా గొప్ప మనిషి. తెలంగాణ రాష్ట్రం గొప్ప మనిషి మరమనిషి ఎలా అయ్యాడని, రాదనుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని కేంద్రంతో కొట్లాడి ప్రజలందరినీ కలుపుకొని తేవడంలో వారి గొప్పతనం ఒక 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. అందులో ఎటువంటి ఇది లేదు. ఉద్యమ కేసీఆర్తో ఎవరికి కూడా సమస్య లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్తోని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారితోని చాలామందికి సమస్య ఉంది, అట్లానే నాకు కూడా సమస్య ఉంది. సో ఎస్, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలతోని, ఐడియాలజికల్ ఇష్యూస్తోని నాకు ఇంటర్నల్గా అయినా ఎక్స్టర్నల్గా అయినా ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పగలగడమే డెమోక్రసీ. సో అభిప్రాయాన్ని నేను పంచుకుంటా ఉన్నాను, అంతకుమించి ఏం లేదు. మీకు ఇలాంటి ఒక అంటే ఈ సందిగ్ధం కానీ, ఒక అపోజిషన్ కానీ, అపోజ్డ్ వ్యూస్ కానీ మీకు కేసీఆర్ గారి ఫస్ట్ టర్మ్లో అనిపించిందా, సెకండ్ టర్మ్లో అనిపించిందా? అంటే ఇప్పుడు మీరు గతాన్నే పట్టుకొని వెళ్ళాడాలనుకుంటే నేనేం చేయలేను. కాకపోతే గతంలో ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా డిఫరెంట్ వ్యూ చెప్పగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నేను ఒక్కదాన్ని మాత్రమే. అది కేసీఆర్ గారికి తెలుసు, ఆ పార్టీలో ఉన్న అందరికీ తెలుసు. కాకపోతే ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు ఇంటర్నల్గా చెప్తాం. ఆ సిస్టమ్ మనల్ని బయటికి పడేసి రోడ్డు మీద పడేసిన తర్వాత ఎక్స్టర్నల్గా చెప్పే పరిస్థితి క్రియేట్ అయింది. అంతే తప్పితే నా అభిప్రాయాలు మారలేదు, పరిస్థితులు మారినాయి అంతే. నేను అప్పుడు ఇంటర్నల్గా చెప్పింది ఇప్పుడు ఎక్స్టర్నల్గా చెప్పాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాను. నేను అనుకోని కోరుకొని తెచ్చుకున్నది కాదు. కానీ ఒక లేడీగా, పడకూడని అగచాట్లు పడ్డటువంటి ఒక వ్యక్తిగా
నా సంకల్పం అయితే ఒకటే, నాకు ఉన్న మిగిలిన ఈ చిన్న జీవితంలో ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. అలా చేయాలి అంటే నాకు తెలిసినటువంటి ఒకటే ఒక మార్గం, ఒక పొలిటికల్ వేలోనే సాధ్యమవుతుంది. రెవల్యూషన్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు రాజ్యాంగంలో, ఒక చుక్క రక్తం చిందకుండా నా భారతదేశ ప్రజలందరికీ నేను ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొని వస్తాను ఈ రాజ్యాంగం ద్వారా అని ఆయన కాన్స్టిట్యూషన్. సో కేవలం ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే బ్లడ్ షెడ్ లేకుండా ప్రజల జీవితాల్లో మార్పు తేగలుగుతుంది. సో అందుకే ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి, తెలంగాణ ప్రజల జీవితాల్లో మంచి మార్పును తేవాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. నాకు తెలిసిన ఏకైక మార్గం అదే, కాబట్టి ఆ మార్గంలో నేను ప్రయాణిస్తూ ఉన్నాను. ప్రజలు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, వారి కోసం పనిచేసే అవకాశం ఇస్తారని బలంగా నమ్ముతా ఉన్నాను. వండర్ఫుల్. అయితే కవిత గారు, ఇంత ఫియర్స్ఫుల్గా, ఇంత ఫియర్లెస్గా, ఇంత ఫోర్స్ఫుల్గా మీరు మాట్లాడతారు. యువర్ కమ్యూనికేషన్ ఈజ్ ఆన్ స్పాట్ అండ్ వెరీ ఫోకస్డ్ అండ్ చాలా కన్విక్షన్తో మాట్లాడతారు. మీరు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా మీరు టీఆర్ఎస్ అని పెట్టడం వెనుక, అలాగే మీరు శ్రీరామనవమి రోజు మీ పార్టీని ప్రారంభించటం, అలాగే అంటే ఎన్నో అంశాల మీద మీరు అంటే ఆన్ స్పాట్ మాట్లాడతారు. సో మచ్ ఐఎమ్ ష్యూర్ దేర్ ఈజ్ అ వెరీ ప్రాంప్ట్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్. అంటే మీరు ఎంతో ప్లాన్డ్గా ఇదంతా చేశారని నాకు అనిపిస్తోంది. అండ్ నాకేమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తే మీలో ఒక చాణక్యుడు, చంద్రగుప్తుడు ఇద్దరు ఉన్నారనిపిస్తుంది. యు ఆర్ నాట్ జస్ట్ అ కింగ్ మేకర్, యు ఆర్ ఆల్సో మేబీ అ కింగ్. సో అంటే ఇంత స్ట్రాటజిక్గా ఐఎమ్ ష్యూర్ లాట్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ యువర్ థాట్ ప్రాసెస్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్. అంటే ప్రధానంగా ఒకటండి, పాలిటిక్స్లో ఉన్నామంటే డెఫినెట్గా స్ట్రాటజికల్గానే ఉండాలి. నేను చాలా గొప్ప వ్యక్తి దగ్గర పాలిటిక్స్ నేర్చుకున్నాను కాబట్టి వారి స్ట్రాటజీ ఏది ఉంటుందో అది ఉంట పట్టించుకున్నటువంటి వ్యక్తిగానే ముందుకెళ్తాను తప్ప హడావుడిగా తొందరపాటుతో వెళ్ళాను. కాబట్టి ఖచ్చితంగా ఏది చేసినా ఒక ప్లానింగ్తోనే చేయాలి. ఇప్పుడు మనకు మహిళలకు ఉండే ఎక్స్ట్రా బర్డెన్ ఏంటంటే పొలిటికల్గా ముందుకు వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయితే ఈ ఆడవాళ్ళకి ఏం అవకాశం ఇచ్చినా వేస్ట్ అని అంటారు. కాబట్టి ఆ బరువు అంతా నా భుజాల మీద ఉంటుంది, తెలంగాణ ఆడబిడ్డల బరువు, భారతదేశం ఆడబిడ్డల బరువు అంతా కూడా. సో పొలిటికల్గా నేను ఒక ముందడుగేసి ఒక పార్టీ పెట్టి వస్తున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఫెయిల్ అవ్వకూడదనే ఉద్దేశంతో, ఆ కన్విక్షన్తో వెళ్తాను. రెండు, ఒకటి ఆడపిల్లలు డిప్రెస్ అవ్వకూడదు. రెండు, తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో అది రియలైజ్ కాలేదు. కాబట్టి టాపిక్ కూడా నెక్స్ట్ 10 years ఆఫ్ తెలంగాణ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో లాస్ట్ డికేడ్లో ఏం జరిగింది, నెక్స్ట్ డికేడ్లో ఏం జరగాలి, ఇటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. నేను పార్టీ పెట్టినప్పుడు కూడా ఊరికే పెట్టలేదండి, చాలా మీరు అన్నట్టు నేను థింక్ చేశాను. సరే ఇవాళ ఇండియాలో జరుగుతున్నది ఏంటి అని ఒక సెకండ్ ఆలోచిస్తే, దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మోర్ దెన్ 85 to 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ బిలో 30,000 ఉన్నది. బిలో 30,000 రూపాయలు నెలకు సంపాదించేటటువంటి అత్యంత పేదలు ఉన్నటువంటి దేశం మన దేశం. ఆ 30,000 నెలకు సంపాదించే దాంట్లో కూడా విద్యా వైద్యానికి 70% వాళ్ళ ఇన్కమ్ని ఖర్చు పెడతా ఉన్నారు. నిన్న మోదీ గారు వచ్చి ఒక మాట చెప్పెళ్ళారు, భారతదేశం యొక్క రిజర్వ్స్ లేవు, మనకు ఉండాలి రిజర్వ్స్ అని చెప్పారు. కానీ పర్సనల్ రిజర్వ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కుటుంబం దగ్గర కొంత సేవింగ్స్ ఉండాలి. ఆ ఉండకుండా అయిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇవ్వాలి అంటే విద్య మీద, వైద్యం మీద కంప్లీట్గా 70% స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 90% బిలో 30,000 సంపాదిస్తున్నారంటే ఈ 90% పీపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. ఎట్లాంటి ట్యాక్స్ అది? సబ్బు కొన్నా, షాంపూ కొన్నా, ఒక చిన్న కారా ప్యాకెట్ కొన్నా అటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్గా 90% జనాభా కడతారు. ఒక 10% జనాభా ఇలైట్ క్రౌడు, చదువుకున్న వాళ్ళు, అబవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. సో ఈ ట్యాక్స్లన్నీ ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వం మనకేం చేయాలి?